तुम्हारे पेशेंट వాళ్ళందరూ వాళ్ళు వచ్చినారంటే పదహారు తెలుసు మళ్ళీ అక్కడ రౌడీ మమ్మల్ని అవన్నీ రౌడీలు ఎక్కువ అందరూ దయచేసి ఏమైనా పని ఉంటే ఇది కూడా అన్న దగ్గర వస్తుంది నా దగ్గర వస్తుంది ఏం చేస్తాను ఫోన్ చేస్తాను. కాలువై వచ్చాడు కాలువ శ్రీనివాసులు, వరదలై తెచ్చాడు రాయదుర్గానికి నిధులు, నది అయి పొంగినది మండలంలో పనులు, సముద్రమై పెరిగింది మీ కీర్తి, రాష్ట్రానికి పరిచయమైనది రాయదుర్గం కాలువన నుండి, రాయదుర్గం రూపురేఖలు మారినది కాలువన నుండి, మీ నవ్వులు కల్మషం లేని కడిగిన ముత్యాలు. జై తెలుగుదేశం, సైకిల్ గుర్తుకే చంద్రబాబు నాయుడు ఇంకా మళ్ళీ సీఎం అయితే 3000 వస్తుంది. ఇంక అందుకని ఎవరైనా చేస్తారా? పెద్ద కొడుకమ్మా మరద్దండి ఏంటమ్మా सारा इतना घरों ना इंशाअल्लाह आपका तो जगह मिलते नहीं अपार्टमेंट में इंशाअल्लाह जरूर करा साइकिल डालो पूरे डालो नहीं तो बंदे तो जगह होना 3000 पकड़ा चलाना सबको बोल को थैंक यू काम करने वाले जोर ना बेटा రాయదుర్గం నియోజకవర్గంలో ఈరోజు ముస్లిం మైనార్టీలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నాం. చాలా సంతోషం అనిపిస్తుంది. ముస్లిం మహిళలు మీకే ఓటేస్తాం సార్, మళ్ళా మీరే రావాలి సార్, మీ వల్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు, అట్లాగే ఈ రాయదుర్గం బాగుపడుతుందని నిండు మనసుతో ఇస్తున్న ఆశీర్వాదం మాకు కొండంత బలాన్ని చేకూర్చుతూ ఉంది. నిన్న మొన్నటి వరకు అంటే 2014 ఎన్నికల తర్వాత కూడా భారతీయ జనతా పార్టీతో తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉండడం వల్ల చాలామంది అపోహల వల్ల తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉండేవాళ్ళు. కానీ ఈరోజు దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా
పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్న చంద్రబాబు నాయుడు గారిని చూసి ప్రతి ముస్లిం మైనారిటీ సోదరుడు సోదరిమని గర్వపడతా ఉన్నారు, గొప్ప విశ్వాసంతో ఉన్నారు. ఇట్లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టే నరేంద్ర మోడీ లాంటి దుర్మార్గులు కొంత కట్టడిలో ఉంటారు. లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా అనేక రాజకీయ పార్టీలను నాయకులను సమీకరించి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ వేదికను తయారు చేశారు. ఆ ప్రక్రియలో చంద్రబాబు నాయుడు గారు ఎదుర్కొన్న ఇబ్బందులు కానీ, చంద్రబాబు నాయుడు గారి మీద కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పెట్టిన ఒత్తిడి కానీ ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. అంటే ఇవన్నీ మేము కాపాడుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మేము కాపాడుకోవాలి, ఆయన ఈ రాష్ట్రానికి దేశానికి అవసరం, మత సామరస్యం వెల్లివిరియాలంటే, మైనార్టీలు ప్రశాంతంగా రక్షణగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఉండాలని బలంగా కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎప్పుడూ లేనంతగా, అంటే తెలుగుదేశం పార్టీ ప్రారంభంలో మహానుభావుడు ఎన్టీ రామారావు గారి అభిమానులు అనేక మంది ముస్లిం మైనార్టీ సోదరులు తెలుగుదేశం పార్టీకి అండగా నిలిచారు. తరువాత పరిణామాల్లో కొంత మధ్యలో దూరం అయ్యారు. అయితే మళ్ళీ ఇప్పుడు ఆ మూలాలన్నీ కూడా మాకు కనిపిస్తూ ఉన్నాయి స్పష్టంగా. ఈరోజు మళ్ళా తెలుగుదేశం పార్టీకి ముస్లిం మైనార్టీలందరూ కూడా అండగా ఉంటా ఉన్నారు. రాయదుర్గం పట్టణంలో చాలా అభిమానంగా మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు. పాటిల్ వేణుగోపాల్ రెడ్డి గారు 30 సంవత్సరాలు రాయదుర్గం నియోజకవర్గానికి ఒక రాజకీయ పెద్ద దిక్కుగా ఉన్న వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి సహకరించాలని, చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని సంకల్పం తీసుకోవడం అనేది అదనంగా మాకు కలిసి వచ్చే అంశం. ఆయన అభిమానులు, ఆయన అనుచరులు, దశాబ్దాల కాలంగా ఆయనతో పనిచేసిన నాయకులందరూ కూడా ఈరోజు మరి మాకు సంఘీభావంగా మాకు మద్దతుగా నిలిచారు. కాబట్టి ఇవన్నీ అదనంగా కలిసి వచ్చే బలాలు మాకు. వీటన్నిటి వల్ల తెలుగుదేశం పార్టీ రాయదుర్గం నియోజకవర్గంలో మరింత బలోపేతం అయిందని నేను నమ్ముతా ఉన్నా. అందువల్ల అత్యధికమైన మెజార్టీతో ఈరోజు నన్ను గెలిపించి ఆశీర్వదిస్తారని నేను బలంగా విశ్వసిస్తాను.